డబాకా ఛానల్కి. సో ఇప్పుడు సైకాలజీ మొదలు సైకాలజీ చేద్దాం, అది కూడా అయిపోతుంది. సో పెరుగుదల, వికాసం, దశలు, నియమాలు, అనువంశికత, పరిసరాలు. ఓకే, తొందరగా వేద్దాం. ఓకే, ఈ క్రింది వానిలో గణాత్మకమైనది, గుణాత్మకమైనది ఏది? ఫస్ట్ వన్ పెరుగుదల, వికాసము. పెరుగుదల గణాత్మకమైనది, వికాసము గుణాత్మకమైనది. ఆన్సర్ పెరుగుదల, వికాసం. ఈ క్రింది అనువంశికవాదులలో వారు పరిశోధన చేసిన కుటుంబాల పరంగా సరికాని జత గార్టన్ కోల్బర్గ్ కుటుంబం. ఇది సరికానిది. అంటే సరైనది ఏంటిదో చూడండి. డగ్డేల్ డ్యూక్స్ కుటుంబం, డగ్డేల్ డ్యూక్స్ కుటుంబం. గోడార్డ్ మార్టిన్ కల్లీకాక్, విన్షిప్ ఎడ్వర్డ్ కుటుంబం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ క్రింది వానిలో గుణాత్మకం కానిది ఏంటిది? పెరుగుదల. వికాసం గుణాత్మకమైనది. పరిణతి ఇది కూడా గుణాత్మకం. పరిపక్వత ఇదొకటి, పెరుగుదల కాదు, గణాత్మకం అది. ఈ క్రింది వానిలో దీనిని మనము ఖచ్చితంగా మాపనము చేస్తాము. దేనిని చేస్తాం మాపనం? విద్యార్థి వికాసంలో మార్పు, ఇది కూడా కాదు. విద్యార్థి పరిణతిలో కాదు. ఆన్సర్ వచ్చేసి విద్యార్థుల యొక్క బరువులో తేడాను. ఇది ఒకటి ఖచ్చితంగా మార్పనం. విద్యార్థులకు ఉపాధ్యాయుడు ముందుగా గుణకారం, భాగాహారం నేర్పించిన తర్వాతనే తీసివేత, కూడిక అనే భావనను నేర్పించాడు. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు పాటించని వికాస నియమము. ఎట్లా అడిగింది చూడండి. వికాస క్రమానుగత నియమము, పాటించని వికాస నియమము. వికాసంలో వైవిక్తిక భేదాలు ఉంటాయి. అవిచ్ఛిన్న నియమం సాధారణ నుండి నిర్దిష్టం వరకు. ఓకేనా? ఇవన్నీ కరెక్టే, ఇది ఒక్కటే కాదు. ఓకే, 3 నెలల శిశువును ఎంత ప్రయత్నించినా నడిపించలేము. అదే శిశువు సంవత్సరాలకు ఎవరి ప్రయత్నం లేకుండా పరిగెత్తగలడు. దీనికి కారణం ఏంటిది? పరిణతి. ఓకే, ఉపాధ్యాయుడు విద్యార్థులకు వారి సామర్థ్యాల ఆధారంగా ఇంటి పనిని ఇచ్చినట్లయితే అతను పాటించిన వికాస నియమం ఏంటిది? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఓకే, వైయక్తిక భేదాలు. శిశువు మొదట ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడి తర్వాత బరువైన బ్యాటుతో క్రికెట్ ఆడినట్లయితే ఇక్కడ ఏ నియమం పాటించబడింది? వికాసం సులభతరం నుంచి జటిలం. ఓకే, ఇవన్నీ ఈజీయే కానీ ఆలోచించాలి. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో కూడా చాలా టైం తీసుకునేది ఇదే, కానీ ఎక్కువ మార్కులు స్కోర్ చేసేది కూడా ఇదే. మంచి తీపిని ఇచ్చే మామిడి పండ్ల చెట్టును అంతే మంచి తీపిగల మామిడి పండ్లు కాయడం మెండల్ ప్రకారం ఏ సూత్రంనకు ఉదాహరణ? ఏంటిది? మంచి తీపిని ఇచ్చే మామిడి పండ్ల చెట్టుకు అంతే మంచి తీపిగల మామిడి పండ్లు కాయడం ఏంటిది అన్నట్టది? ఒకటోది సారూప్య సూత్రము. తప్పకుండా చదవాలి వీటన్నిటి గురించి. సారూప్య అంటే ఏంటిదో తెలిసి ఉంటేనే ఆ ఆన్సర్ చేయగలుగుతాం. లింగ నిర్ధారణ చేసే జత మరియు లింగ నిర్ధారణకు కారణం 23వ జత తండ్రి క్రోమోజోమ్. 23వ జత తండ్రి క్రోమోజోమ్. వ్యక్తులు సుఖదుఖాలకు మరియు వ్యక్తుల మధ్య వైయక్తికి పరిసరాలు కారణం కాదని, జన్యువులే కారణం అని తెలియజేసిన అనువంశికవాది ఎవరు? ఆల్ఫోర్డ్ గుర్తుపెట్టుకోరి. ఓకే, ఆల్ఫోర్డ్ అనే పరిసరవాదులు ఎవరు, అనువంశికవాదులు ఎవరు అని ఇస్తాడు. ఆల్ఫోర్డ్, ఇది ఒకటైనా గుర్తుపెట్టుకోరి. ఆల్ఫోర్డ్. ఆ అనువంశికత ఈ దశలో శిశువు ప్రధానంగా జననపూర్వ పరిసరాలకు మరియు జననాంతర పరిసరాలకు మధ్య సర్దుబాటు చేసుకుంటాడు. నవజాత శిశువు. పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచించే వికాసము పరిమాణాత్మక గుణాత్మక మార్పులను రెండింటిని సూచిస్తుంది అని తెలిపిన వ్యక్తి ఎవరు? 4వది ఎలిజబెత్ హార్లాక్. వికాసం నిరంతరం మార్పు చెందుతూ జీవితాంతం కొనసాగుతుంది. దీనిని తెలిపే నియమం చెప్పండి. అన్నీ ఈజీ అని మొత్తం చూసిరా, ఈజీగానే అనిపిస్తే కానీ మనం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి అలా అనిపిస్తుంది.
కార్యాత్మకమైనది. శిశువు హఠాత్తుగా నడిచినట్టు అనిపించిన, భూకంపం, వర్షం వచ్చినా అది హఠాత్తు పరిణామం కాదు అని తెలిపే వికాస నియమం. 15వది 3ది సంచితం. సంయుక్త బీజము ఏ పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది? 3వది సైటోప్లాజం. ఈ క్రింది వానిలో సరికాని జత. 17వది 4. పూర్వ బాల్య దశ 2 నుంచి 8 సంవత్సరాలు. ఇది సరికాదు. సరైనది ఏంటిది? శైశవ దశ 0 to 2 సంవత్సరాలు. పూర్వ బాల్య దశ 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాలు. ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాలు. ఇవి 3 కరెక్ట్. ఓకే. ఈ క్రింది వానిలో పరిసరవాది కానిది ఎవరు? అంటే 18వది 4వది గాల్టన్. అంటే పరిసరవాదులు ఎవరు? బాగ్లే, గోర్డాన్, వుడ్వర్త్. వీళ్ళందరూ పరిసరవాదులు. బాగ్లే గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏమో అన్నాం కదా, ఇప్పుడు మనం బాగ్లే. అనువంశికత అంటే ఆల్ఫోర్డ్స్ అన్నాం. బాగ్లే అంటే బాగ్ గుర్తుపెట్టుకోవాలి. బాగ్ అంటే ఏంటిది? ఉద్యానవనం, అది కూడా బయటనే ఉంటుంది. గోర్డన్, ఈ గోదాములు, అవి కూడా బయటనే ఉంటాయి. వుడ్వర్త్, ఈ కట్టె కూడా బయట ఉంటుంది. ఇవన్నీ పరిసరవాదులని గుర్తుపెట్టుకోవాలి. పరిసరాలు అంటే బయటివి కాబట్టి పరిసరవాదులని గుర్తుపెట్టుకోవాలి. బాగ్లే అంటే బాగ్, హిందీలో బాగ్ అంటారు. బాగ్ అంటే వనం, గార్డెన్, అది బయటనే ఉంటుంది కాబట్టి అది బాగ్లే. వుడ్వర్త్ ఇది కట్టె వుడ్ అని గుర్తుపెట్టుకోరు. వుడ్ కూడా కట్టె బయటనే దొరుకుతుంది కాబట్టి పరిసరాలు. ఈ గోర్డాన్ అంటే గోర్డన్ వస్తున్నాయి. గాల్టెన్, గోర్డాన్, ఇంకోటి గోర్డన్ ఉంటుంది. ఓకే. గాల్టెన్ కాదు, గోర్డాన్. అడోల్సరీ అనే పదము ఏ భాష నుంచి ఉద్భవించింది? 19వది 4. లాటిన్. అడోల్సరీ లాటిన్. శిశువులో మొట్టమొదట కనిపించే ఉత్తేజమా? ఒక్క నిమిషం. ఉత్తేజం ఒకటే. ఇదిగోండి ఆన్సరు. 20వది ఒకటే ఉంది. కౌమార దశకు సంబంధించింది కానిది. కౌమార దశకు సంబంధించి సరికానిది అంటే సంబంధించిన ఏందో మనకు తెలిసి ఉండాలి. 3వది కౌమార దశ కళల్ని కనుక వాస్తవిక ప్రపంచాన్ని చూసే దశ. చూస్తారా? కౌమార దశలో చూడరు. కౌమార దశ సంధి దశ. కౌమార దశ జీవితానికి పునాది దశ. కౌమార దశ తల్లిదండ్రులకు భయాన్ని కలిగించే దశ. అవన్నీ కరెక్ట్. ఇక సరికానిది అంటే ఈ కౌమార దశ కళల్ని కనుక వాస్తవిక ప్రపంచాన్ని చూసే దశ. పరిణతికి సంబంధించి వాస్తవం కానిది. 22 ఏంటిది? 4. పరిణతిని మాపనం చేయవచ్చు. కానిది. చేయొచ్చా? చేయరాదు. దీనికి శిక్షణ అవసరం లేదు. పరిణతి ఉంటేనే సంసిద్ధత వస్తుంది. పరిణతి గుణాత్మకమైనది. కరెక్టే కదా. జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు? 23వది 1. గ్రేగర్ జోహాన్ మెండల్. ఈ మెంటల్ గుర్తుపెట్టుకోరు. జన్యుశాస్త్ర పితామహుడు మెంటల్ అని గుర్తుపెట్టుకోరు. శైశవ దశలో గల శివాని ప్రశ్నలు వేస్తుంది, కానీ సమాధానాల కోసం వేచి ఉండదు. అయితే ప్రశ్నించడం అనేది శివాని యొక్క ఈ వికాసంలో భాగంగా చెప్పవచ్చు. ఏ వికాసం? 3వది మానసిక వికాసం. కూడికలు నేర్పించిన తర్వాతే తీసివేతలు, గుణకారం, భాగహారం నేర్పించడం ఏ వికాస నియమం? 1వది వికాస క్రమానుగతమైనది, ఒక పద్ధతిగా పోతుంది. వికాసము, పరిణతి రెండు ఈ ప్రక్రియలే. 4వది గుణాత్మక ప్రక్రియలు. వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపినవారు ఎవరు? 1. W.C. బాగ్లే. వికాసంనకు సంబంధించి సరి అయినది. 2వది శిరోపాదముఖ దశను అనుసరిస్తుంది. ఇది వచ్చి ముసల్దైన క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఓకే. శిరోపాద దశను అనుసరిస్తుంది. ఈ క్రింది వానిలో వికాస సూత్రము కానిది. 2వది వికాసంలో వైవిక్తిక భేదాలు ఉండవు అన్నాడు. ఉంటాయా? వికాసం అన్ని దశల్లో ఒకేలా ఉండదు. వికాసము సాధారణం నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది. వికాసము సంచితమైన ప్రక్రియ. అనువంశికత, పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ఎవరు? 4వది వుడ్వర్త్. అనువంశికత, పరిసరాల ప్రభావాల సమిష్టి ఫలితమే వికాసం అన్నది ఎవరు? వుడ్వర్త్.
సో ఇది పెరుగుదల నుంచి తప్పకుండా వచ్చే పెద్ద కాన్సెప్ట్ కాబట్టి పెరుగుదల, వికాసము, దశలు, నియమాలు, అనువంశికత, పరిసరాలు. ఓకే, ఇంకా 30. ఇది ఒక 100 క్వశ్చన్స్ తోటి ఈ వీడియో చేసేస్తే టక్క చెప్పవచ్చు, చాలా తొందరగా అవుతుంది. ఓకే, కంటెంటే కాబట్టి. శిశువులు గాలిలో ఏది ఎగిరినా సరే మొదట కాకి అని పిలిచి రాను రాను వాటిని పోల్చుకొని కోయిల, పావురం, చిలక అని విడివిడిగా పిలిస్తే ఇది ఏ నియమం? ఇది ఏ నియమం? ఏ నియమం అంటారు దీన్ని? 4వది. వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు వెళ్తుంది. ఓకే, ఎంత అర్థం ఉంటుంది చూడండి. అన్ని ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. భాష వికాసానికి మొదటి సూచిక దీనిని చెప్తాము. దేని చెప్తాము? 3వది ఏడుపు. భాష వికాసానికి మొదటి సూచిక దీనిని చెప్తాము, ఏడుపు. డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ మొదలగు వారు. వీళ్ళందరూ ఎవరు? 1వది పరిసరవాదులు. ఆ ఒగి ఒక్కటి వేడుకుంటే వీళ్ళందరూ ఎవరు అని అంటే చెప్పవచ్చు, పరిసరవాదులు. ఇగో డబ్ల్యూసి బాగ్లే అంటే బాగ్ అని చెప్పిన. గోర్డన్ ఈ గోదాం. ఫ్రీమస్ ఇక వాట్సాప్ కూడా బయట పరిసరాలతోటి, ఈ వాట్సాప్ తోటి ఖరాబ్ అవుతున్నాం కాబట్టి పరిసరాలను గుర్తుపెట్టు. ఫ్రీమన్. ఓకే, వీళ్ళందరూ ఎవరు? పరిసరవాదులు. వ్యక్తికి ముందుగా వృత్తాన్ని గీయటం నేర్పించి తర్వాత చతురస్రం, త్రిభుజం గీయడం నేర్పించడం ఏ వికాస నియమం? ఎప్పుడు ఆప్షన్ని బట్టే ఉంటుంది సైకాలజీ. ఆప్షన్స్ ఎలా ఇస్తారో దాన్ని బట్టే మనము ఆలోచించగలగాలి. 3వది వికాసము క్రమానుగతమైనది, ఒక పద్ధతి అన్నట్టు. ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా, ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశువులో భాషాభివృద్ధి జరుగుతుంది. 3 శబ్దానుకరణ దశ. ఈ క్రింది వానిలో వికాస సూత్రము కానిది ఏంటిది? 2 వికాసంలో వైవిక్తిక భేదాలు ఉండవు. కానిది అని ఇచ్చినప్పుడు ఒడగొట్టుకోవద్దు. ఇది ఎందుకు ఇచ్చిండు అని అంటే మనకి ఇక్కడే చాలా తెలుస్తుంది కాబట్టి. వికాసము అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ, ఇది కరెక్టే. సాధారణం నుండి నిర్దిష్టం వైపు. ఇవి రెండిట్లో కన్ఫ్యూజ్ కావద్దు. సులభం నుండి జటిలం అనేది వేరు, సాధారణం నుండి నిర్దిష్టం అనేది ఇది ఒక్కటి మొత్తం నుండి వేరువేరుగా. ఇదేమో ఈజీ నుండి హార్డ్ వరకు. చూసారా ఎంత ఉందో? వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏ దశ? 1 పూర్వ బాల్య దశ. శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు? 2 నెలలు. ఓకే, 2 నెలల వరకు వాడు బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటాడు. కొందరు పిల్లలు తొందరగా నిలబడడం, మాట్లాడడం చేస్తారు. కొందరు పిల్లలు ఆలస్యంగా నిలబడడం, మాట్లాడడం చేస్తారు. ఇది ఏ నియమం? చెప్పి ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పారు కదా. వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉండడం కదా. కొందరు 7 నెలలే మా ఓడి తిరిగిండు, మా పెద్దోడు అయితే 7 నెలలనే తిరిగిండు, మా చిన్నోడు అయితే 11 నెలలు వచ్చినా అవుతలే, ఇంకా నడుస్తలేడు అంటారు. అయ్యో మా బిడ్డ అయితే 3 నెలలకే ఏంది ఏమో అంటారు కదా, 6 నెలలకే ఏమో నడుతుండే, ముచ్చట్లు పెడుతుండే, తాత అంటుండే, అది అంటారు. ఇక అది వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉండడం. జన్యువులు తప్ప వ్యక్తికి ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు? జన్యువులు తప్ప ఏమంటారు? 4వది పరిసరము అంటారు. పిల్లలు క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు. 1 పూర్వ బాల్య దశ. ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను, అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు. సూక్ష్మ కండరాలు అమ్మాయిలు, అబ్బాయిలు స్థూల కండరాలు. సూక్ష్మ ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సూక్ష్మ అంటే అమ్మాయి గుర్తుపెట్టుకోరు. సుష్మిక స్థూల అబ్బాయి. ఓకే, ఇది ఆన్సర్ చెప్దాం. ఫస్ట్ ఆన్సర్ ఏంది? 2వది ఉత్తర బాల్య దశ. ఈ దశలో ప్రాగుప్ష రూపాలైన ఏడవటం, ముద్దు మాటలు పలకటం, ఇంగితాలను ఉపయోగించి భావాలను తెలపటం వదిలిపెట్టి తర్వాత భాషా రూపాలను ఉపయోగిస్తాడు. ఏ దానికి ఉపయోగిస్తాడు? 4వది శైశవ దశ. ఈ క్రింది వానిలో సరి అయిన ప్రవచనం 1 వికాసంలో పెరుగుదల భాగం సరి అయినదట. వికాసంలో పెరుగుదలలో వికాసం భాగం కాదు. ఆకారాలను ప్రకార్యాలను సమాఖ్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియ వికాసం అన్నది ఎవరు? 1వది అండర్సన్. పూర్వబాల్య దశగా పిలువబడిన బడ నది ఇట్లా ఇస్తాడు. నిధి అనుకుంటా మనం మార్కులు ఒడగొట్టుకోవద్దు. ఫస్ట్ ఇలా చూసుకోవాలి. క్వశ్చన్ 2 సార్లు చదివితేనే తెరుతాయి. 16వది 3 పాఠశాల దశ. పూర్వ బాల్య దశగా పిలువబడ నది. అన్వేషణ దశ, విచారణ దశ, ప్రశ్నించే వయస్సు. పాఠశాలలో 1వ తరగతి అబ్బాయిని ఉపాధ్యాయుడు బెత్తంతో చేతిపై కొట్టినప్పుడు శరీరాన్ని మెత్తని
మొత్తాన్ని కదిలిస్తాడు. కానీ 5వ తరగతిలో అదే విద్యార్థి కేవలం దెబ్బ కొట్టిన చేతినే కదిలిస్తాడు. ఇది ఏ వికాస నియమం? చెప్పండి. 17వది. సాధారణం నుండి నిర్దిష్టం. చూసారా ఎగ్జాంపుల్? సాధారణం నుండి నిర్దిష్టం ఎన్ని ఇచ్చిండు చూడండి ఎగ్జాంపుల్. ఇప్పటికే 4-5 క్వశ్చన్స్ వచ్చినవి. గర్భస్థ శిశువుల తలపై పట్టు ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడు వికాసము. 2వది శిరోపాదముఖ వికాసము. ఓకే, ఇది ఎన్నిసార్లు వచ్చింది చూడండి. ఈ దశలోని పిల్లలు ఒక పని తప్ప గొప్ప అనేది దానికి వచ్చే ప్రతిఫలం ఆధారంగా నిర్ణయిస్తారు. 2వది పూర్వబాల్య దశ. శైశవ దశలోని 60 మంది శిశువులను పరిశీలించి ఉద్వేగాలన్నింటిలో ఉత్తేజాన్ని ముందుగా వ్యక్తం చేస్తారని కనుక్కున్నది ఎవరు? 4వది కెథారిన్ బ్రిడ్జెస్. శిశువు మొదట పురుషులందరినీ కన్నా అని, స్త్రీలందరినీ అమ్మ అని, తర్వాత స్వంత నాన్న అమ్మలనే అలా పిలవడం తెలిపే సూత్రము. 3వది సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందన కదా. శిశువు మొదట పురుషులందరినీ నాన్న అని, స్త్రీలందరినీ అమ్మ అని, తర్వాత స్వంత నాన్న అమ్మలనే అలా పిలవటం. ఓకే, సాధారణ నుండి నిర్దిష్ట ప్రతిస్పందన. ఒక జాతి సంతానానికి అదే జాతి వారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం ఏముంటుంది? 3వది ఉన్నది సారూప్య నియమం. వ్యక్తుల సుఖదుఖాలను వైవిధ్యానికి కారణం అనువంశికత పేర్కొన్నవారు. 4వది ఆల్ఫోర్డ్. అనువంశికత ఆల్ఫోర్డ్. ఇట్లా ప్రాక్టీస్ చేస్తే ఎట్లా గుర్తుంటుంది చూడండి. అనువంశికతంగా ఆలోచించేది ఆల్ఫోర్డ్. వికాసము పెరుగుదల సూత్రంలోని ఈ సూత్రాలను అనుసరించి పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధి సూచిస్తుంది. ఏంటిది? 3వది వికాసము ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. వికాసము ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు ప్రతిభావంతులుగా మరొకరు మందబుద్ధులుగా జన్మించడం ఏ అనువంశికత సూత్రం? ఏ అనువంశికతది? 1 వైవిధ్య సూత్రం. ఈ దశలో ఎక్కువ ఏడ్చేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టిగా మారుతారు. 26వది 4 శైశవ దశ. ఊకేడవద్దు. సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు ముందుగా కావలసినది ఏం కావాలి? 3వది పరిపక్వత కావాలి ఇట్లా రాయడానికి. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏది? 3వది ఏంటి? మాపనం చెయ్యలేము. పెరుగుదలకు సంబంధం లేనిది మాపనము చెయ్యలేము. పెరుగుదలకు అంటే ఒక దశలో నిలిచిపోతుంది. పరిమాణాత్మకమైనది వికాసానికి దారి తీయకపోవచ్చు. సంబంధం లేనిది ఏంటిది? ఇది 28వది 3వది మాపనం చేయొచ్చు కదా మాపనం. సూది గుచ్చినప్పుడు శిశువు మొదట శరీరం మొత్తం కదిలించి తర్వాత గుచ్చిన ప్రదేశాన్ని మాత్రమే కదిలించడం ఏ నియమం? సుశిర ఎన్నిసార్లు వచ్చిందో. వికాసము సాధారణం నుండి నిర్దిష్టకు పాటిస్తుంది. తప్పకుండా ఇందులో నుంచి 2-3 క్వశ్చన్స్ దిగాల్సిందే. ఉపాధ్యాయుడు బోధనను మూర్త స్థాయి నుంచి అమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రము? 3వది వికాసము సరళం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. ఓకే, ఇంకా 30తో 100 క్వశ్చన్స్ తోటి ఈ పెరుగుదల అయిపోతుంది. పెరుగుదల వికాసం దశలు, నియమాలు, అనువంశికత, పరిసరాలు. ఓకే, చూద్దాం. వీళ్ళకి ఖచ్చితంగా 2-3 అన్న వస్తాయి. ఈ క్రింది వాని పెరుగుదల వికాసనకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటిది? చెప్పండి. 1వది 2 పెరుగుదల పరిమాణాత్మకమైనది, బాహ్యంగా పరిశీలించుటకు వీలు లేనిది. ఓకే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే నానుడి ఈ వికాస నియమానికి చెందుతుంది. వికాసంలో వైవిక్తిక భేదాలు ఉంటాయి. జూక్స్ అనే అవినీతి గల కుటుంబంపై పరిశోధన చేసి వారి సంతానం కూడా నేరస్తులు, దొంగలు, చట్ట వ్యతిరేకులు జన్మిస్తారని అనువంశికతను బలపరిచిన వ్యక్తి ఎవరు? 3వది 2 డగ్డెల్. ఆంగ్ల ఉపాధ్యాయుడు విద్యార్థులకు మొదట వారిని తెలిసిన నిత్యం తినే ఫలాలు అయిన యాపిల్, ఆరెంజ్, గ్రేప్స్ లాంటి పదాలను నేర్పించి తర్వాత తెలియని కొత్త పదాలైన జిరాఫీ, హెలికాప్టర్, ప్రోమోగ్రానేట్ లాంటి పదాలను వికాసం క్రమానుగతమైనది నెమ్మదిగా పరిచయం చేయటంలో దాగి ఉన్న నియమం. ఎంత పెద్దగా ఇచ్చిండు, ఎంత మంచిగా ఇచ్చిండు క్వశ్చన్. 4వది 3
వికాసము సులభం నుండి జటిలం వైపుకు ప్రయాణిస్తుంది. అన్ని రకాలుగా ఇవ్వచ్చు, ఎన్నిసార్లు వచ్చింది చూసి ఇదంతా అంతే. పరిసరాలు ఇదేంటి వికాస దశలు గివ్వే. క్రింది వానిలో పరిసరాల వాదులకు సంబంధించి సరికాని జత ఏంటి చెప్పండి. 5వది 3వది రోమ్ సామ్రాజ్య నిర్మాతలైన రొమ్యులస్ రీమన్స్లు అడవిలో నక్క మధ్యన పెరగటం వల్ల వారి అలవాట్లు కూడా నక్కను పోలి ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి 3వది. ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో కోపిష్టిగా మారుతారు. అంతేకాక ఈ వయస్సులో ఎక్కువగా సంతోషంగా ఉన్నవారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా చక్కటి సాంఘిక సర్దుబాటును కలిగి ఉంటారు. 6వది 2 నవజాత శిశువు. ఎవరది? నవజాత శిశువు. నవజాత అంటున్నా, సారీ, శైశవ దశ. ఇదేది? శైశవ దశ. 6వది శైశవ దశ. శైశవ దశలో శిశువులో బరువు విషయంలో కనిపించే మార్పు కానిది. శిశువు పుట్టినప్పుడు నుండి 6 నెలల నాటికి బరువు విషయంలో 2 రెట్లు అవుతాడు. ఓకే. చరణ్ విడివిడిగా ఉన్న ప్లాస్టిక్ ఆకారాలను మొత్తంగా ఉపయోగించి అన్వేషించి చక్కటి బెండింగ్ నమూనాను నిర్మించాడు. అయితే చరణ్ ఏ దశలో ఉన్నట్లు? 1 పూర్వ బాల్య దశ. ప్రశ్నలు లేని చోట ప్రగతి ఉండదు అని నమ్మి ప్రశ్నించడమే మొదలు పెడితే వీరు ఏ దశలోని పిల్లలు వారు? ఏ దశలో? పూర్వ బాల్య దశ. ఈ దశలోనే అమ్మాయిలు కుట్లు, అల్లికలు, బొమ్మలు వేయటం, రాయటం లాంటి పనులు చేస్తే అబ్బాయిలు మాత్రం వస్తువులను లాగడం, బరువైన వాటిని పైకెత్తడం లాంటి పనులు చేస్తారు. వీళ్ళు మానవ జీవిత దశలో ఏ దశలో ప్రారంభంలో ఉన్నారు అని చెప్పవచ్చు? 1వది ఉత్తర బాల్య దశ. మీ పిల్లల్ని గుర్తుపెట్టుకోరు. మీ పిల్లలు ఏ సంవత్సరంలో ఉన్నారో, అరే నా పిల్లగాడు, నా కొడుకు ఇట్లా ఉత్తర బాల్య దశలో ఉన్నాడు, వాడు ఒకరు నా చిన్న కొడుకు పూర్వ బాల్య దశలో ఉన్నాడు, మా అక్క కొడుకు యవ్వనారంభ దశలో ఉన్నది, మా అక్క బిడ్డ, ఇట్లా గుర్తుపెట్టుకోరు. వాడు ఏం చేస్తాడు అనేది తప్పకుండా మనకు తెలిసి ఉంటుంది. మనీషా ఫీజు కట్టమని ఇచ్చిన డబ్బులను తన మిత్రురాలికి పుస్తకాలు లేకపోవడంతో ఇప్పించిన అమ్మాయి ఇంటికి వెళ్ళి సమయానుకూలంగా మంచి పనిని అబద్ధం చెప్పవచ్చు అని నమ్మి ఫీజు డబ్బులు దారి మధ్యలో పడిపోయాయి అని తన తల్లిదండ్రులను అబద్ధం చెప్తే మనీషా ఏ దశలో ఉన్నట్లు? చూసిరా ఎంత మంచిగా ఉందో. ఉత్తర బాల్య దశ. మన దగ్గర ఎట్లా అంటాం, నేను అట్లా మనవే ఏడుకలు వలగొట్టినవే, ఎట్లా వలగొట్టినవే, గని పైసలు ఆయే, ఇన్ని పైసలు ఆయే అంటే ఇంకోసారి సహాయం చేయదు. ఆడికెళ్ళి ఖరాబ్ చేస్తాం మన పిల్లల్ని సహాయం చేయమని ఫస్ట్ నుంచి మనమే చెప్పాం. అడుక్కో తినాలి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డిపెండ్ కావాలి అని మొత్తం రుద్ది పడేస్తాం సైకాలజికల్గా. పిల్లలకి ఇచ్చే అలవాటు చేయరు నిజంగా. దాని మీద ఒక వీడియో చేస్తాను, వినండి. యవ్వనారంభ దశకు సంబంధించి కేవలం సరి అయిన ఏకైక ప్రవచనం. 1వది ఈ దశలోనే శిశువు అలైంగిక జీవితం నుండి లైంగిక జీవితంగా మారుతాడు. కౌమర దశకి చెందని ఏకైక ప్రవచనం. 4వది ఉద్వేగ స్థిరత్వంతో కూడుకున్న దశ. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వయ పరిమితితో కూడిన జీవితం వలయంలో పనిచేస్తుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? గెసెల్. నిత్య జీవితంలో ఒక్కోసారి వర్షం పడినా, భూకంపం వచ్చినా హఠాత్తుగా అనుకోకుండా సంభవించాయి అనుకుంటాము, కానీ అది నిజం కాదు అని నమ్మే వికాస నియమం. వికాసము సంచితమైనది. 2వ వికాసము సంచితమైనది. తర్వాత చిన్నప్పటి నుంచి ఎప్పుడూ శాంతంగా ఉండే లత ఇటీవల ప్రకటించిన ఎస్జిటి ఉద్యోగ ఫలితాల్లో తన పేరు లేకపోవడంతో మొదటిసారిగా విపరీతమైన కోపం, చిరాకు, అసహనంతో ప్రదర్శిస్తుందని దీనిని బలపరిచే వికాస నియమం. ఏంటిది? ఎవరైనా వేసిరా గిట్లా? ఇప్పుడు మొన్న మిస్ అయిన వాళ్ళు. వికాసం అన్ని దశలలో ఒకేలా ఉండదు. ఆర్థికంగా బాగా లేని టీచరు ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే హేమంత్కు మంచి కోచింగ్, మంచి పుస్తకాలు, మంచి ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా టాప్ 10లో టీచర్ ఉద్యోగం సంపాదిస్తాడు అని నమ్మే వికాసం. 2వది వికాసం పరస్పర చర్య. ఈ క్రింది దశలో కనిపించే లక్షణాలకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటిది? 4వది పుట్టుక ముందు 2 వారాల శిశువును నవజాత శిశువు అని పిలుస్తారు. సరికానిది. మరి సరి అనేది విచారణ దశ అని పూర్వబాల్య దశను పిలుస్తారు. ముద్దు మాటల దశ అని శైశవ దశను పిలుస్తారు. అనుకరణ దశ అని ఉత్తర బాల్య దశను పిలుస్తారు. ఇవి కరెక్ట్. ఇంత వచ్చింది, మళ్ళీ చదువుతుంటే కూడా కంటెంట్ వస్తుంది. శ్రేష్ఠ ఒంటరిగా
టెడ్డీ బేర్ బొమ్మతో ఆడుకుంటూ ఆటలో మునిగిపోయి సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. అంతేగాక చుట్టుపక్కల వారిని కూడా పట్టించుకోవడం మానేసి ఆటలో మునిగిపోయింది. ఇక్కడ శ్రేష్ఠ ఆడుకుంటున్న ఆట ఏమాట? స్వతంత్ర ఆట. పరీక్షకు బాగా చదివితే ఎక్కువ మార్కులు వచ్చి ఉద్యోగం వస్తుంది, చదవకపోతే మార్కులు తక్కువగా వచ్చి ఉద్యోగం పోతుంది అని చదువుకు మార్కులకు సంబంధం ఉంటుందని నమ్మే వికాస నియమం. రెండవది, వికాసము పరస్పర సంబంధంగా కొనసాగుతుంది. మనం కూడా అనుకోవాలి అట్లని. ఈ క్రింది వాణిలో అనువంశికతకు సంబంధించి సరికానిది ప్రవచనం. సరికానిది అట చూద్దాం. ఏంటిది? 21వది సరికానిది 4వదట. మానవుని శరీరంలో క్రోమోజోముల సంఖ్య 46 జతలు. తప్పు కదా. సంయుక్త బీజము ఏంటిది? సైటోప్లాస్మ్ అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది. 23వ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగ నిర్ధారణ అవుతుంది. క్రోమోజోములను జన్యువుల ద్వారానే తల్లిదండ్రుల లక్షణాలను పిల్లలకు సంక్రమిస్తాయి. ఓకే, అది ఒక్కటి తప్పు. సినీ నటుల పిల్లలు సినిమాల్లోకి, రాజకీయ నాయకుల పిల్లల రాజకీయాల్లోకి, వ్యాపారస్తుల పిల్లలు వ్యాపారంలోకి రావటం ఎక్కువగా జరుగుతుంది అని నమ్మే అనువంశికత సూత్రం ఏంటిది? అది 22వది. 2 సారూప్య సూత్రం. టెట్ నోటిఫికేషన్ పడడంతో విద్యార్థులు ముందుగా తమకు బాగా వచ్చిన ఇష్టమైన సైకాలజీ సబ్జెక్టును ప్రారంభించి తర్వాత కొత్త సబ్జెక్టులను, రాని సబ్జెక్టులను చదవడం ప్రారంభించారు. అయితే వారు అనుసరిస్తున్న వికాస నియమం ఏంటిది? 2వది, సులభం నుండి జటిలం. మనం అట్లనే చేస్తున్నామా? మరి చిన్నప్పుడు పిల్లలు వారే అన్నం తినేటప్పుడు బాగా చల్లుకునేవారు. వయసు పెరిగే కొద్దీ వారిగా చక్కగా శుభ్రంగా అన్నం వృధా చేయకుండా భోజనం చేస్తే ఈ భావనలో దాగి ఉన్నది పరిణతి. ఎంత మంచి క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ఇక్కడనే తెలిసిపోతుంది కంటెంట్. కొంతమంది డాక్టర్ ఇంజెక్షన్ వేసేటప్పుడు భయపడి శరీరం మొత్తం కదిలిస్తారు. రాను ఇంజెక్షన్ వేసేటప్పుడు ఆ ప్రదేశాన్ని మాత్రమే కదిలిస్తారు. ఇది ఏ వికాస నియమానికి బలపరుస్తుంది? 4వది, వికాసము సాధారణం నుండి నిర్దిష్టం వైపు మొత్తం నుంచండి. ఆర్చరీని బాగా నేర్చుకొని దాని ఆధారంగా చేసుకొని ఫైరింగ్ను కూడా బాగా చేసుకునే ప్రయత్నం చేస్తే అది ఏ నియమము అవుతుంది? 3వది, వికాసము సంచితమైనది. శిశువు ఈ దశలో ప్రధానంగా జనన పూర్వ పరిసరాలను జనాల మధ్య సర్దుబాటు చేసుకుంటాడు. 4వది, నవజాత శిశువు. పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసం తగ్గుముఖం పడుతుందని చెప్పిన వ్యక్తి ఎవరు? 2వది, గోర్డన్. పాఠశాల వాతావరణానికి విద్యార్థులు దూరమయ్యే కొద్దీ విద్యార్థి వికాసము తగ్గుముఖం పడుతుందని చెప్పింది గోర్డన్ మంచి ఆట చెప్పిండాను. ఈ దశలోని పిల్లలకు అంతరాత్మ ఏర్పడటం వల్ల తప్పు చేసినప్పుడు తప్పు చేశామని సిగ్గుపడటం లాంటి పనులు చేస్తారు. ఎవరు చేస్తారు? 2వది, ఉత్తర బాల్య దశ. మన పిల్లల్ని గుర్తుపెట్టుకుంటేనే మస్తు ఈజీ గుర్తుంటుంది నిజంగా. ఇంటి ముంగట పిల్లల్ని, ఇంటి వెనక పిల్లల్ని ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం, వాళ్ళు ఏ సంవత్సరంలో ఉన్నారని. ఈ దశలోని పిల్లలు పెద్దలు ఆడే ఆటలైన పేకాట, పబ్జీ, లూడో వంటి క్రీడలను వారి పెద్దలు ఆడేటప్పుడు చూసి వారు లేనప్పుడు ఇలాంటి సంసర్గ క్రీడలలో పాల్గొంటే వారు ఏ దశలో ఉన్నట్టు? పూర్వ బాల్య దశలో ఉన్నట్టు. చూసి పిల్లల్ని. ఓకేనా? ఇక 33 చెప్పిన నేను. ఒక 100 క్వశ్చన్స్ వచ్చినాయి. తప్పకుండా ఇంట్లో దిగకపోతే అడుగురినాం. ఇంకో 30 ఉన్నాయి, అవి చెప్పేస్తే మొత్తం అయిపోతుంది. పెరుగుదల వికాసం. 20 నిమిషాల వీడియో చూస్తే ఖచ్చితంగా 3 మార్కులు అయితే, రాకపోతే పైసలు వాపస్. ఇదంతా గ్యారంటీగా చెప్తున్నాను. పెరుగుదల చాలా పెద్ద కాన్సెప్ట్, అందులోకి తప్పకుండా వస్తాయి. శైశవ దశలో భాగంగా మొదట శిశువు తనకు తానుగా కూర్చోవడం, ఆధారం పట్టుకొని నిలబడి, తర్వాత ఆధారం లేకుండా నిలబడి, ఆధారంతో నడిచి, తర్వాత ఆధారం లేకుండా తప్పటడుగులు వేయటం అనేది శైశవ దశలో భాగంగా ఈ మార్పులుగా చెప్పవచ్చు. సుశీర ఎంత మంచి పెద్దగా ఉన్నదో. 3వది, చలనాత్మక మార్పులు. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువగా మరియు చివరగా గల అంశాలు. 4వది, స్పర్శ దృష్టి. జ్ఞానేంద్రియ వికాసం ఎక్కువ మరియు చివరగా గల అంశాలు. స్పర్శ దృష్టి. కోపం, భయం, విసుగు అనే ఉద్వేగాలు ఏ ఉద్వేగంలో భాగంగా విభజన చెంది ఏర్పడతాయి? 4వది, విచారం.
పూర్వ బాల్య దశలో శిశువు 5 సంవత్సరాలు నిండే నాటికి పుట్టిన బరువును ఎన్ని రెట్లు ఉంటాడు మరియు ఎన్ని కిలోల బరువును కలిగి ఉంటాడు? రెండవది 5 రెట్లు, 15 రెట్లు. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట ఈ క్రీడలో కనిపిస్తుంది. సరోగేట్ క్రీడ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకొనుటకు అనువైన దశగా దీనిని పిలుస్తారు. రెండవది పూర్వ బాల్య దశ. జ్ఞాన దంతాలు మినహా శాశ్వత దంతాలు 28 ఏర్పడే దశ. మూడవది ఉత్తర బాల్య దశ. ఏ దశ పూర్తయ్యే నాటికి శిశువు పూర్తిగా వయోజనుడిగా కనిపిస్తాడు? మూడవది ఉత్తర బాల్య దశ. శిశువు యొక్క సాంఘిక వికాస సాంస్కృతిక కేంద్రము కేవలం కుటుంబం మాత్రమే అని చెప్పింది ఎవరు? నాలుగవది ఫ్రాంక్గా చెప్పేసిండు. భయం అనే ఉద్వేగంపై పరిశోధన చేసి భయాన్ని 4 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? మూడవది లోటస్ గుర్తుపెట్టుకోరి. భయం అంటే లొట్టలు వేసుకున్నాడుగా, ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోరి. శిశువుకు ఎన్ని సంవత్సరాలు నిండే నాటికి సంభాషణ సంసిద్ధత ప్రారంభమవుతుంది? మూడవది 1.5 సంవత్సరాలు. పెంపుడు శిశువు యొక్క ప్రజ్ఞాలబ్ధి తాము పెరిగిన వాతావరణం ఆధారంగా మారుతుందని తెలిపి పరిసరాల యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పిన శాస్త్రవేత్త. రెండవది ఎవరు? స్కోడాక్. వ్యక్తికి శారీరకంగా కానీ మానసికంగా కానీ హాని కలుగుతుందని నమ్మినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మానసిక స్థితి. రెండవది కోపం. క్రీడలు ఆడిన చూడు, అవి ఎంత ప్రయోజనకారో నీకే తెలుస్తుంది అని చెప్పిన వ్యక్తి. ఒకటవది జాన్ హ్యూజింగ్. అసూయ అనే ఉద్వేగంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు? రెండవది సీవెల్. డిసిప్లిన్ అనే పదానికి మూలమైన అర్థం. రెండవది బోధించుట. భాష వికాస సార్వత్రిక ప్రయాణాలను సూచించిన వారు. 1 వెజైల్. శిశువుకు తల్లిదండ్రులు ఇచ్చే సకారాత్మక పునర్బలనం ద్వారా భాషను చక్కగా నేర్పించుకుంటారని చెప్పిన వ్యక్తి. 4వది స్కిన్నర్. వ్యక్తి సమూహంలో కలిసి జీవించాలనుకునే భావన. 3వది యూదా జీవనం. శిశువు మొట్టమొదట సాంఘీకరణ పొందేది తల్లి. అన్ని మానవ జీవిత దశలో ఏ దశలో శిశువు పెరుగుదల అత్యంత ధారాళంగా గరిష్ట స్థాయికి చేరుకుని ఆగిపోతుంది? కౌమార దశ. ఏ దశలోని పిల్లలు అసమతుల్యత వల్ల ఉద్వేగాలు తరచుగా వచ్చి ఎక్కువ తీవ్రతతో ప్రదర్శిస్తారు? రెండవది పూర్వ బాల్య దశ. అన్ని దశలతో పోలిస్తే ఏ దశలో పిల్లలు ఎక్కువ ఉద్వేగ స్థిరత్వాన్ని పాటిస్తారు? పూర్వ బాల్య దశ. వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? మూడవది ఉద్వేగం. ఉత్తర బాల్య దశలోని శారీరక వికాసానికి సంబంధించి ప్రస్ఫుటంగా కనిపించేది. 1 పొడవు కంటే బరువు ఎక్కువగా పెరగడం. ఏ దశలో అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధారణంగా శిశువు ఏడ్పును ఉపయోగిస్తాడు? 1 పూర్వ భాషా దశ. ఏ దశలో పదజాలం విపరీతంగా పెరుగుతుంది? శబ్దగ్రాహ్యక దశ. పిల్లలు పోటీలో పాల్గొని ఓడిపోతే నకారాత్మక పరిణామాలకు లోనవుతారని తెలిపిన వ్యక్తి ఎవరు? 1 కరోల్ ఎయిమ్స్ డీగల్. బ్రౌన్ హాన్లాండ్లు ఎవరి భాష వికాస ప్రతిపాదనకు వ్యతిరేకంగా రుజువులు చూపించి తప్పుగా తేల్చారు? రెండవది స్కిన్నర్. మనిషిని ఉత్సాహపరిచి తనలోని సృజనాత్మకతను బహిర్గతం చేసేది క్రీడ అని చెప్పింది ఎవరు? మూడవది రాస్. ఓకే, ఇక అయిపోయినాయి. 120 క్వశ్చన్స్ ఉన్నాయి. తప్పకుండా వచ్చే క్వశ్చన్స్ ఇందులో నుంచి 2-3 అన్న వస్తాయి.
మీరు మాత్రం తప్పకుండా నేను రోజు చేస్తాను. ఇక సైకాలజీ కూడా సోషల్ చేస్తా, తెలుగు చేస్తా, సైకాలజీ చేస్తా, 3 చేస్తా. మీరు అస్సలు మిస్ కావద్దు. షార్ట్లలో కూడా వేస్తున్నాను, షార్ట్స్ కూడా ఫాలో కానీ. దయచేసి లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి. సారు మేడంలు అందరూ లైక్ చేయాలి, కష్టపడుతున్నందుకు నాకు ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి సైకాలజీని మాత్రం మిస్ చేసుకోవద్దు. చాలా చాలా సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ వచ్చినాయి చూసారా, ఒక 120 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మంచి రెస్పాండ్ వచ్చింది మీది. ఇప్పుడు దీనికి కూడా అలాగే రెస్పాండ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. తప్పకుండా ప్రాక్టీస్ మాత్రం చేయండి.